ఇష్నోరాబాయ్ ఉత్త థమ్సప్ గాడు స్టఫ్ మొత్తం ఖతం చేస్తాడు. అబ్బా సారీ మామ యాది మర్చిన, ఏమనుకోకు, చిన్నదోటి తెచ్చుకోరా, కావాలంటే పైసలు కొడతా. అరే గిట్లనే ఉంటుందారా, మీరేమో కాటన్లు తెచ్చుకుండ్రు, నాకు పెద్ద బాటిల్ తెస్తే మాయే, నేను పైసలు ఇవ్వలేదారా, ఎప్పుడు గిట్లనే చేస్తారేమ్రా. మా అక్కలకేమో గాని అన్నలకైతే మ్యాటర్ ఏందో మొత్తం సంజయ్ ఉంటది పక్కా. మీ తాగుడు సల్లగుండా ఏం తాగుడు తాగుతుర్రే, దేశమంతా తలుగుడు తలుగుతుర్రు. ఓహో మందు ముచ్చట కాదుల్లో, కూల్ డ్రింక్ల గురించి. ఏడాదిలోనే 694 కోట్ల లీటర్లు గుంజినమంటే చూడురిగా, వేలు లక్షలు కాదుల్లో, కోట్ల లీటర్లు. ముందటేడు 675 కోట్ల లీటర్లు, ఆ ముందటేడు 668 కోట్ల లీటర్లు ఖతం చేసినమట. అంటే కింత పెరుగుతున్నట్టు. స్టాటిస్టా అనే సంగపోళ్ళు దందా ఎట్లా నడుస్తుందో తెలుసుకొని చెప్పిన ముచ్చట ఇది. హౌ మళ్ళా చుట్టాలొస్తే స్ప్రైటు, తమ్ముడు కలిస్తే థమ్సప్, ఫ్రెండ్ కలిస్తే పెప్సీ, అన్నతోటి అప్పి, మామతోటి మజా, లవ్వర్ తోటి ఫంటా, నీళ్లకు బజిలీ లిమ్కా. ఎండలు దంచితే కూల్ డ్రింకులేనాయి, మందుల కలుపుకుంటానికి కూల్ డ్రింకులేనాయి. సిట్టింగ్ లో కూకొని మందు దాగనోళ్లకు ఇదే దిక్కు, అమ్మలక్కలకు దూపదీర్చేది ఇదే. బీర్లెన్ని కాటన్లు తెచ్చినా దావత్ నాడు బగ్గ డిమాండ్ ఉండేది ఈటికే. ఎహే నీళ్ళేం దాగుతాంరా అని థమ్సప్ కొంటాం. ఏ ఊర్లోనన్నా నీళ్ళకి తిప్పలుంటదేమో గాని కూల్ డ్రింక్లకైతే ఉండదబ్బా. బిర్రుగా బిర్యానీ తిన్నాక అది అరుగుతానికి సుత బాటిల్ లేవట్టాల్సిందేనాయే. ఈ ఏడైతే ఇంకో 25 లీటర్లు ఎక్కువ గుంజుడు పక్కా అంటురు. పెరగదా మరి. మా డ్రింకు తాగితే ఉత్తగానే దూపదీరుతుందని ఒగలు, మా కూల్ డ్రింక్ తాగితే ఎక్కడ లేని బలం వస్తుంది, ఎక్కరాని గుట్టలెక్కొచ్చని ఒగలు. ఓ ఇట్లా యాక్టర్లతోటి తీర్ల యాడ్లొచ్చే వరకు మనోళ్ళు జంపుడు. పెయికి మంచిదా కాదా అని జరసేపు పక్కకు పెడితే కూల్ డ్రింకులు ఎట్లా గుమ్ముతాంది చెప్తున్నాం గంతే.